ఎక్సర్సైజ్ 5.2 ఎక్సర్సైజ్ 5.2 ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ గివెన్ దట్ ఏ ఈజ్ ద టర్మ్, డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ ఏఎన్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ. కింద ఒక టేబుల్ ఇచ్చాడు నాన్న, అందులో కొన్నిసార్లు ఏ వాల్యూ డి వాల్యూ ఎన్ వాల్యూ ఇచ్చి ఏఎన్ అడిగాడు, లేకపోతే ఏదో ఏడిఎన్ ఏఎన్ వాల్యూస్ ఇచ్చి ఏదో ఒకటి మిస్ చేశాడు. ఆ మిస్ చేసినటువంటి బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదిగోండి ఇక్కడ ఒక డాష్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ డాష్ ఉంది, సెకండ్ క్వశ్చన్లో ఇక్కడ డాష్ ఉంది, థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ డాష్ ఉంది, ఫోర్త్ క్వశ్చన్లో ఇక్కడ డాష్ ఉంది, ఫిఫ్త్ క్వశ్చన్లో ఇక్కడ డాష్ ఉంది. ఓకేనా? సో ఈ ఖాళీల్ని ఈ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా? సో దీన్ని మనం ఫిల్ చేయాలంటే ముందుగా మనకి ఈ ప్రొసీజర్ రావాలి. ఓకేనా? సో టేబుల్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో జాగ్రత్తగా చూడండి. మీకు ఫస్ట్ ప్రాబ్లం వస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో టేబుల్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లము ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. ఏం కట్టాలి మనం? ఏఎన్ కట్టాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏఎన్ వాల్యూ. ఇక్కడ డాష్ అక్కడ ఇచ్చాడు, ఏఎన్ దగ్గర ఇచ్చాడు. చూడండి, 7, 3, 8, A7, D3, N8. ఓకేనా? సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏఎన్. సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఆ బ్లాంక్లో ఆన్సర్ రాయాలంటే అక్కడ చేయడానికి మనకు ప్లేస్ చాలు, ఆ చిన్న ప్లేస్లో చేయలేం. కాబట్టి మనం కిందన ఆ టేబుల్ వేసుకొని కిందన ప్రతి లెక్కను కూడా మనం ఆన్సర్ చేసుకొని ఆ టేబుల్లో ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ సొల్యూషన్ అని పెట్టండి. పెట్టి మనం కనుగొనాల్సింది ఏంటి? ఏఎన్. కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా ఫార్ములా. ఏఎన్ ఫార్ములా ఇదేనా? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. ప్లస్ ఎన్ ఎంత ఇచ్చాడు? 8 మైనస్ 1, డి ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఓకేనా? ఏ దగ్గర ఏ వాల్యూ, ఎన్ దగ్గర ఎన్ వాల్యూ, డి దగ్గర డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసా. సో 7 ప్లస్ 8 మైనస్ 1 ఎంత? 7 ఇంటూ పక్కన ఎంత ఉంది? 3. సో 7 ప్లస్ 7 3 ఎంత? 21. సో 7కి 21ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో మనకి ఏఎన్ వాల్యూ ఎంతనా? 28. కాబట్టి ఇప్పుడు మీరు ఇలా కిందన ఆన్సర్ చేసుకొని టేబుల్ దగ్గర డాష్ ఎక్కడైతే ఉందో అక్కడ 28 అని ఇలా రాసేయండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇందులో ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి కూడా నేనే చెప్తాను. సెకండ్ ప్రాబ్లం చూడండి నాన్న. ప్రాబ్లం నెంబర్ 2. సో క్వశ్చన్ ఇందులో టేబుల్లో ఉన్నటువంటి రెండో ప్రాబ్లం నాన్న. సో టేబుల్లో ఏమేమి ఇచ్చాడు చూడండి. ఏ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలేదు, డి ఇవ్వలే. సో వాడు ఇచ్చిన ఫస్ట్ రాసేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు -18 ఇచ్చాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడో చూడండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. కానీ మనకి ఏమి ఇవ్వలేదు? డి వాల్యూ ఇవ్వలేదు. సో ఈ డిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఎలా చేస్తాం జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్ నాన్న, ఈ టేబుల్లో వాడు ఏది అడిగినా సరే మనం వేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందాక ఫస్ట్ ప్రాబ్లంకి ఏదైతే ఫార్ములా తీసుకున్నామో అదే ఫార్ములాని ఈ టేబుల్లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా వేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏఎన్ వాడు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. కాబట్టి ఏఎన్కు బదులు నేను 0 వేసేసా. ఏ వాల్యూ కూడా వాడు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు చూడండి. ఏ వాల్యూ -18 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? -18. నేను ఇక్కడ 8 అని రాశాను, అందుకే మరలా వెనక్కి వెళ్ళా. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? -18 ఇచ్చాడు. సో ఆ -18 రాసేస్తున్నా. ప్లస్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. -1, డి ఇవ్వాల. సో ఆ ఇవ్వని డీని అలాగే ఉంచా. ఓకేనా? సో ఏఎన్ వాల్యూ 0 ఇచ్చాడు, రాసేసా.
ఏ వాల్యూ -18 ఇచ్చాడు రాసేసా. డి వాల్యూ ఏమో ఇవ్వలేదు కాబట్టి డి రాసా. ఎన్ వాల్యూ 10 ఇచ్చాడు కాబట్టి 10 వేసేసా. సో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి నాన్న. 0 is equal to -18 ప్లస్ 10 - 1 9 నాన్న. ఈ పక్కన ఎంత ఉంది? డి ఉంది. సో -18 ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. సో ఈ 18 ఇటు తీసుకొచ్చాం అనుకోండి, +18 అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 9d మిగులుతుంది. ఓకేనా? ఈ -18 ఇటు తీసుకొచ్చా ప్లస్ డి. సో డీని 9 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 18/9 అవుతుంది నాన్న. అంటే ఈ 9 ఇటు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 18/9 అయ్యింది. ఓకేనా? సో ఇవి రెండు 9th టేబుల్లో పోతాయి. 9 1 జా 9 2 జా. అంటే డి వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. డి వాల్యూ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? సో ఇది టేబుల్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ డి ప్లేస్లో 2 అని రాస్తారు. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి నాన్న. డి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, ఏ ఇవ్వాల. ఓకేనా? సో వాడు ఇచ్చిన రాసేద్దాం. థర్డ్ ప్రాబ్లం నెంబర్ 3 టేబుల్లో థర్డ్ ప్రాబ్లం నాన్న. సో వాడు ఏమి ఇచ్చాడంటే డి ఇచ్చాడు, అదేవిధంగా ఎన్ ఇచ్చాడు, అదేవిధంగా ఏఎన్ ఇచ్చాడు. కానీ ఏమి ఇవ్వలేదు? ఏ ఇవ్వలే. ఓకేనా? డి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, ఏ ఇవ్వలే ఈ ప్రాబ్లంలో. సో అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం నాన్న. అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం. డి వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి. థర్డ్ ప్రాబ్లం -3 18 -5 ఇచ్చాడు. సో డి వాల్యూ ఏమో -3, ఎన్ వాల్యూ ఏమో 18, ఏఎన్ వాల్యూ ఏమో -5 ఇవి ఇచ్చాడు నాన్న. -3 18 -5 ఇచ్చి ఏవి ఇవ్వలే. సో చూడండి, ఇదిగోండి డి వాల్యూ ఏమో -3, ఎన్ వాల్యూ 18, ఏఎన్ ఏమో -5. ఓకేనా? మనం కట్టాల్సింది ఏ వాల్యూ. ఓకేనా నాన్న? క్లియరా? చూడండి. సో మీకు నేను ఇందాకలే చెప్పా సెకండ్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు, ఇందులో టేబుల్లో ఏ క్వశ్చన్కైనా మనం ఏ ఫార్ములా వేస్తామన్నాం? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఈ ఫార్ములా వేస్తామని అనుకున్నాం. అంతేనా? సో చూడండి, ఏఎన్ వాల్యూ వాడు ఇచ్చేసాడు నాన్న -5 అని. సో -5 రాసేసా. ఏ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఏఎన్ రాసుకున్నా. ఎన్ వాల్యూ ఇచ్చాడు 18 అని, 18 -1. డి వాల్యూ ఇచ్చాడు ఎంత? -3. సో చూడండి, ఏఎన్ -5 ఇచ్చాడు రాసేసా. ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏఎన్ రాసా. ఎన్ వాల్యూ ఇచ్చాడు 18 అని రాసేసా. డి వాల్యూ ఇచ్చాడు -3 రాసేసా. ఓకేనా? సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం నాన్న. సో -5 ఈజ్ ఈక్వల్ ఏ నాన్న, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18 3 జా 54 నాన్న. ఓకేనా? 18 3 జా 54. లేదంటే మీరు సింపుల్గా ఒక మాట, ఎందుకు ఇదంతా ఎందుకు చేయడం, చూడండి ఏ ప్లస్ అని రాయండి. 18లో 1 పోతే ఎంత నాన్న? 17. 17 3 జా ఎంత? 51. సింపుల్గా అలా రాసేయండి -51 నాన్న. 18 -1 17. 17 3 జా 51. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ అక్కడ పెట్టా. ఓకేనా? సో ఇది -5 నాన్న, ఇది -5. ఆ -51 ఇటు వస్తే ఏమవుతుంది? +51 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఉంది. ఓకేనా? ఈ -51ని ఇటువైపు తీసుకొచ్చా. సో 51లో 5 పోతే ఎంత అవుతుంది? -5 చేస్తే 46 వస్తుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 46. సో అంతే, అయిపోయింది నాన్న. ఇప్పుడు టేబుల్లో మీరు ఏం వేస్తారు? ఏ దగ్గర 46 అని రాస్తారు. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ 4th ప్రాబ్లం నాన్న. సో 4th ప్రాబ్లం, ఈ టేబుల్లో ఉన్నటువంటి 4th ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4. సో చూడండి 4th ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా టేబుల్ చూడండి నాన్న. ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ ఇవ్వలే, మరలా ఏఎన్ ఇచ్చాడు. ఓకేనా? ఏ డి ఏఎన్ ఇచ్చాడు, మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి నేనేం రాస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -18 పాయింట్ ఎంత ఇచ్చాడు నాన్న?
మైనస్ 18.9 ఇచ్చాడు. ఓకేనా, మైనస్ 18.9. అదేవిధంగా డి ఇచ్చాడు నాన్న 2.5. అదేవిధంగా ఏఎన్ వాల్యూ ఇచ్చాడు, కానీ ఏ వాల్యూ ఇవ్వలే. సారీ, ఏ కాదు, ఎన్ వాల్యూ ఇవ్వలే. ఏ వాల్యూ ఇవ్వలేదు, ఎన్ వాల్యూ ఇవ్వలే. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ, ఎన్ వాల్యూ. చూడండి, ఏ వాల్యూ ఏమో మైనస్ 18.9 ఇచ్చాడు, డి వాల్యూ ఏమో 2.5 ఇచ్చాడు, ఏఎన్ వాల్యూ ఏమో 3.6 ఇచ్చాడు. ఏఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.6 ఇచ్చాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే సొల్యూషన్ అని రాయండి నాన్న, సొల్యూషన్. సో ప్రతిదానికి ఏ ఫార్ములా ఏమన్నాను, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా ఫార్ములా ఏమన్నాను. సో వేసేద్దాం. ఏఎన్ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు, 3.6 ఇచ్చాడు. సో 3.6 అని ఇక్కడ రాసేయండి. ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, మైనస్ 18.9 ఇచ్చాడు, ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.5 ఇచ్చాడు. ఓకేనా, సో డి వాల్యూ కూడా రాసేసా. సో దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టండి. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, ఇక్కడ 3.6 అలాగే ఉంది. ఈ మైనస్ 18.9 అనేది ఇటు వచ్చేసింది అనుకో, ప్లస్ 18.9 అవుతుంది. సో ప్లస్ 18.9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మైనస్ 18.9 ఇటువైపు తీసుకొచ్చా, అంతే, ఇంక నేనేం చేసేలేదు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి నాన్న. సో ఈ రెండు కలిపితే 25 అవుతుంది నాన్న. 25 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. ఓకేనా, సో ఎలాగైందంటే మీరు కలపండి కావాలంటే, 18.9 3.6. ఓకేనా, సో ఇది 25 కాదు, కలుపుదాం ఒకసారి. 9 ప్లస్ 6 15 నాన్న, జస్ట్ 1 ఇక్కడ వేసింది. 1 ప్లస్ 8 ఎంత నాన్న, 9. 9 ప్లస్ 3 ఎంత నాన్న, 12. సో ఇక్కడ 1. ఓకేనా, 1 ప్లస్ 1 ఎంత నాన్న, 22. సో ఇది ఎంత వచ్చింది, 22.5 వచ్చింది. 25 అన్నాను, క్షమించండి. ఓకేనా, ఎంత వచ్చింది నాన్న, ఈ రెండు కలిపితే 22.5 వచ్చింది. సో 22.5. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఈ n మైనస్ 1ని 2.5 అనేది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. కాబట్టి 22.5 బై 2.5 ఈజ్ ఈక్వల్ టు ఇవతల n మైనస్ 1 మాత్రమే మిగులుతుంది నాన్న. ఈ n మైనస్ 1ని 2.5 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అయింది. సో ఇది ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, ఇక్కడ కూడా ఒక పాయింట్ తర్వాత నెంబర్ ఉంది. ఓకేనా, సో ఈ రెండింటిని మనం 10తో మల్టిప్లై చేస్తే 225/25 వస్తుంది నాన్న. సో 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోతుంది, కింద దానికి కూడా 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ పోతుంది. సో పైన కిందన ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా ఒకే నెంబర్తో డివైడ్ చేసినా ఆన్సర్ మారదు. కాబట్టి పైన ఒక 10తో మల్టిప్లై చేసి కిందన ఒక 10తో మల్టిప్లై చేసా. సో 10 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనా, సో పైన మల్టిప్లై చేస్తే ఇది 225 అయింది, కింద 10తో మల్టిప్లై చేస్తే 25 అయింది. సో 25 1 జా 25 9 జా. సో మనకి ఎంత ఆన్సర్ వచ్చింది నాన్న, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 9 వస్తుంది ఇక్కడ. సో 25 10 జా 250, అదే 25 9 జా 225. ఒక 25 తక్కువ ఉంటుంది 250కి. ఓకేనా, 25 10 జా 250 కదా. సో 250కి ఎంత తక్కువ ఉంది, 225 అంటే ఒక 25 తక్కువ ఉంది, కాబట్టి 25 9 జా 225. సో మనకి ఇక్కడ n మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 9 వచ్చింది. n మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, n వాల్యూ కావాలి. సో ఈ -1 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, +1 అవుతుంది. సో ఆ +1 -1 ఇటు పట్టుకొచ్చేయండి, +1 అయిపోయింది. సో 9 + 1 ఎంత, 10. సో n వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 10 వచ్చింది. ఓకేనా, n వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇదే టేబుల్లో రాసేయండి, n ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, సో 4th ప్రాబ్లం కూడా అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న, ఇది అయిపోతే
మనకి 5.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ టేబుల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రాబ్లం కూడా ఒకసారి చూసేద్దాం నాన్న. సో టేబుల్లో లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. ఓకేనా? ఇందులో ఏ వాల్యూ ఇచ్చాడు నాన్న, అదేవిధంగా డి వాల్యూ ఇచ్చాడు నాన్న, అదేవిధంగా ఎన్ వాల్యూ ఇచ్చాడు నాన్న, కానీ ఏఎన్ వాల్యూ ఇవ్వలే. ఇదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు టేబుల్లో. ఓకేనా? సో ఏ ఏంటి డి ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఏ వాల్యూ వచ్చేసి 3.5, ఏ వాల్యూ వచ్చేసి 3.5, డి వాల్యూ 0, ఎన్ వాల్యూ 105 అంట. అయితే ఏఎన్ అడిగాడు. చూడండి, ఇదిగోండి ఏ 0, ఏ 3.5, డి 0, ఎన్ ఏమో 105. అయితే ఏఎన్ అడిగాడు నాన్న. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, దీని ఆన్సర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకేనా? సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్. సో ఏది ఇచ్చినా సరే ఫార్ములా ఏం రాయమన్నాను, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా రాయమన్నాను. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాయమన్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత నాన్న, 3.5 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చానా, 105 మైనస్ 1, డి వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న, 0. ఓకేనా? సో ఏఎన్, ఇదంతా ఏఎన్ వాల్యూ నాన్న, 305 లేదా 3.5 నాన్న. 0తో దేన్ని గురించినా అదేమవుతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. కాబట్టి అది ఈ మొత్తం వాల్యూ ఎంత అయింది నాన్న, 0 అయ్యింది. సో ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది, అయితే ఏఎన్ వాల్యూ 3.5 వచ్చింది. ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. సో దీంతో మనం టేబుల్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఈ 3.5 అనేది టేబుల్లో రాసేసుకోండి, 3.5. ఓకేనా? సో దీంతో మనం టేబుల్లో అంటే 5.2 ఎక్సర్సైజ్లో వాడు ఫస్ట్ ప్రాబ్లం కింద ఇచ్చినటువంటి టేబుల్లోని 5 సమ్స్ కూడా చేసేసాం. ఓకేనా? సో సార్ మేము టేబుల్లోనే ఆన్సర్లు రాయాలా, ఈ విధంగా రాయకూడదంటే కంపల్సరీగా రాయాలి. కిందన ప్రాబ్లం అంతా చేసి పైన టేబుల్లో ఆన్సర్ రాయాలి. ఓకేనా? సో ఇది 5.2లో ఫస్ట్ ప్రాబ్లం నాన్న.